ఆర్టీసీలో పనిచేస్తూ మెడికల్గా అన్ఫిట్ అయిన ఉద్యోగుల పిల్లలకు 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు కేటాయించకపోవడంతో వారు రోడ్డున పడ్డారు. 2015లో తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్గా అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అక్కస్తోనే వైకాపా ప్రభుత్వం జీవో అమలు చేయకుండా 175 మంది కుటుంబాల జీవితాలతో ఆటలాడిందని వైఎస్ఆర్ జిల్లాలో బాధితుల పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తమ బాధలను గుర్తించి జీవో అమలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మికుల పిల్లలు కోరుతున్నారు. మా ఫాదర్ వచ్చి కడప డిపోట్ నుంచి పనిచేస్తూ కలెక్టర్ లాగా మెడికల్ ఫిట్ అయిన ఉద్యోగి సార్. ఇక్కడ విషయం ఏమంటే సార్, 2015లో మాకు జీవో ఇచ్చాడు సార్ టీడీపీ గవర్నమెంట్. ఏమని చెప్పారంటే మెడికల్ ఫిట్ అయిన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాడు సార్ జీవో. ఇది మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఎంక్వైరీ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది, మొత్తం చెక్ చేశారు సార్. అందరికీ జాబులు వచ్చే విషయం అంతా మాట్లాడి ఓకే చేసిన తర్వాత ఇంతవరకు అయిపోయింది సార్. కానీ మా దురదృష్టం ఏమంటే ఆ గవర్నమెంట్ మారిపోయింది సార్. టీడీపీ మారి వైసీపీ వచ్చిన తర్వాత మా జీవో ఏం చేశారంటే పక్కన పడేశారు సార్. జీవోని ఈ జీవోని పక్కన పడేశారు. ఎందుకంటే కేవలం టీడీపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మా అదృష్టం బాగుంది, టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలో వచ్చింది. ఈ జీవోని పట్టించుకొని మా ఉద్యోగాలు ఇచ్చేసగిన మాకు మా కుటుంబాలు గడుస్తాయి సార్. లేదంటే మా కుటుంబాలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కనీసం ఇప్పటికైనా సరే మిగతా ఉన్నవాడు కూడా మెడికల్ ఎయిడ్ అయిన వారికి, ఇప్పుడు బ్రెడ్ స్కీమ్లు ఉన్న వారికి 2020 వరకు ఇచ్చి ఉన్నారు, 19 వరకు క్లియర్ చేసినారు. 2020 నుంచి ఇవ్వాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ స్కీమ్ను కూడా కొనసాగించి ఖచ్చితంగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించవలసిందని కోరుచున్నాం.